Hello friends, welcome to our channel Budget Friendly Properties. ఫ్రెండ్స్ ఇవాళ మనం బాలాపూర్ టు ఆర్సీఐ వెళ్ళే దారిలో సిపిఎన్ఆర్ అనే కాలనీ ఉందండి. ఆ కాలనీలో ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇదే అండి ఆ ప్రాపర్టీ వచ్చేసి మంచి కాలనీలో ఉందండి. సిపిఎన్ఆర్ కాలనీ ఫేజ్ 2లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. ఈ ప్రాపర్టీ నియర్ బై బాల్నగర్లో ఉంటుందండి. ప్రాపర్టీ 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వెస్ట్ ఫేసింగ్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. ఒకసారి ప్రాపర్టీ లోపలికి వెళ్ళే ముందు చూద్దాము. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చూస్తున్నాం కదా, 30 ఫీట్ రోడ్ అండి. ఇది మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీ లోపలికి వెళ్ళే ముందు ఫస్ట్ గేట్ అయితే మనకు 9 ఫీట్ గేట్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ మనకు ఎలివేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా నీట్గా అయితే ఇవ్వడం జరిగిందండి. పక్కకే మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి చిన్న ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుంది ప్రాపర్టీ. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి. 150 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ అండి. చూస్తున్నారు. ఫస్ట్ లోపలికి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ ఎంటర్ కాగానే ర్యాంప్ గ్రానైట్తో తీసుకున్నారు. ప్లస్ ఫస్ట్ ఎంటర్ కానీ వచ్చి కార్ పార్కింగ్ అండి. కార్ పార్కింగ్ 1-2 బైక్స్ కూడా పడతాయి అన్నమాట. చాలా బాగా తీసుకున్నారు. పార్కింగ్ కూడా కింద మొత్తం కంప్లీట్ గ్రానైటే ఉందండి. మనకు సింహద్వారం చూసినట్టయితే కంప్లీట్ అంటే ఇండియన్ టేక్తో అయితే డోర్స్ తీసుకోవడం జరిగింది. ప్లస్ చుట్టూ టైల్స్ అయితే మనకు పెట్టి కన్స్ట్రక్షన్ చేశారండి. చుట్టూ టైల్స్ అయితే ఉన్నవి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయండి. 3 ఫీట్ స్టెప్స్ ఉంది. ప్లస్ స్టీల్ రైలింగ్ కూడా ఇచ్చినారు. ప్లస్ స్టెప్స్ పక్కకే చిన్న గల్లీ ఉందండి. దీని లోపల ఏంటంటే మనకు ఒక చిన్న ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని అంటే వాష్ ఏరియాలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా ఇచ్చినారు. లేదంటే మీరు ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ప్లస్ బిల్డింగ్ చుట్టూ ఏంటంటే మనకు ఒక 3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగిందండి. వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. చూస్తున్నారు కదా, 3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టినారు. చాలా బాగుందండి ప్రాపర్టీ. ఒకసారి మీరు విజిట్ చేయండి. విజిట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ప్రాపర్టీ వెళ్ళే ముందు పైన ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ మన పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ చాలా నీట్గా అయితే తీసుకున్నారండి. దీనికి వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి. బోర్ ఉంది, ప్లస్ మున్సిపల్ వాటర్ కూడా ఉందండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ తీసుకుందాం. ఫస్ట్ లోపలికి ఎంటర్ గానే హాల్ అయితే ఉందండి. హాల్ అయితే స్పేషియస్గా పొడుగా చాలా పెద్దగా ఉందండి. కింద మొత్తం రెడ్ గ్రానైట్ తీసుకున్నారు. బార్డర్స్ వచ్చేసి బ్లాక్ గ్రానైట్ తీసుకున్నారు, రెడ్ గ్రానైట్ తీసుకున్నారు. విండోస్ కూడా మనకు యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారండి. గ్రిల్స్ కూడా చూస్తున్నా కదా, మంచిగా ఐరన్ గ్రిల్స్ పెట్టినారు. మెష్ డోర్స్ కానీ గ్లాస్ కానీ ప్లస్ ఏంటంటే ఫోటో ఫ్రేమింగ్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రానైట్తో ఫోటో ఫ్రేమింగ్ ఇచ్చినారు. చాలా బాగుంది. ఒకసారి ఫాల్ సీలింగ్ చూస్తే ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. లేటెస్ట్గా ఉండడం జరిగింది. హాల్లో మనకి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా 2 డోర్స్ అయితే తీసుకున్నారు. అంటే ఒక డోర్ వచ్చేసి ఇటు మనకు బయటికి వెళ్ళడానికంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా బయటికి వెళ్ళడానికి కూడా ఇక్కడ ఒక డోర్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు, ఇక్కడ డోర్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఇంకో డోర్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది బ్యాక్ సైడ్ వెళ్ళడానికి అండి. బ్యాక్ సైడ్ కూడా మనకు 4 ఫీట్స్ అయితే వదిలిపెట్టడం జరిగింది. ఇక్కడ మనకు బోర్ ఉందండి. చూస్తున్నాం కదా, బ్యాక్ సైడ్ బోర్ అవైలబుల్ ఉంది. ప్లస్ సంప్ కూడా ఉందండి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకు వాష్ ఏరియా ఇచ్చినారు. ఇక్కడ ఏదైతే ఉందో ఇది వాష్ ఏరియా అనమాట. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, లేదంటే మనకి ఏమన్నా క్లీన్ చేసుకోవాలంటే అలా కూడా ఉండొచ్చు అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మనకు సంప్ ఉందండి. ఇది వచ్చేసి వాటర్ది సంప్ అన్నమాట. ప్రాపర్టీ అయితే నీట్గా ఉందండి. రెడీ టు వాక్ పోయి ప్రాపర్టీ. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే చాలా బాగుంది ప్రాపర్టీ. మన హాల్లోనే రైట్ సైడ్ తీసుకుంటే ఒక కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా, ఎల్ షేప్ కిచెన్ ఇచ్చినారండి. ప్లాట్ఫామ్ గ్రానైట్ తీసుకున్నారు. ప్లస్ మంచి షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. చాలా బాగుంది. దీంట్లో కూడా ఒక యూపీవీసీ విండో మంచిగా ఉంది. ప్లస్ దీంట్లో కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా దీంట్లో కూడా బయటకు వెళ్ళడానికి బ్యాక్ సైడ్ ఒక డోర్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా బాగుందండి ప్రాపర్టీ. నెక్స్ట్ మనకు కిచెన్ పక్కకి ఒకటైతే పూజా గది ఇచ్చినారు. పూజా గదిలో కూడా గ్రానైట్ ప్లస్ చుట్టూ టైల్స్తో మంచి నీట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. ప్లస్ మన హాల్లోకి వచ్చినట్టయితే హాల్లో కూడా మనకు మంచిగా టీవీ యూనిట్ అయితే పెట్టినారు. చుట్టూ గ్రానైట్ పెట్టేసి షెల్ఫ్స్ పెట్టి టీవీ యూనిట్ అయితే పెట్టినారండి. ఒకసారి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. రైట్ సైడ్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే తీసుకోవడం జరిగిందండి. దీంట్లో కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే యూజ్ చేసినారండి. కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు. మంచిగా విండోస్ కూడా చూస్తున్నారు కదా, యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ కూడా నీట్గా అయితే సూపర్గా ఉందండి. ప్లస్ షెల్ఫ్స్ అయితే చాలా షెల్ఫ్స్ చేయడం జరిగింది. పక్కకే మనకు బీరువా ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. లైటింగ్స్ కానీ ఎక్కడ కానీ అంటే కాంప్రమైజ్ నీట్గా కట్టినారు. అన్ని బ్రాండెడ్ యూజ్ చేసినారు. యాంకర్ బోర్డ్స్ చూసినారు.
చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. మనకి ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది కదా, ఈవెన్ డోర్స్ కూడా చాలా నీట్గా అయితే తీసుకోవడం జరిగింది. చాలా నీట్గా ఉన్నాయండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ నెంబర్ డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. ప్లస్ ఇక్కడ మనం లోపలికి మాస్టర్ బెడ్రూమ్ తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా గ్రానైట్స్ ఇచ్చినారు, బీరువా ప్రొవిజన్ ఇచ్చినారు, మంచి షెల్ఫ్స్, ఒక విండో, ప్లస్ పైన ఫాల్ సీలింగ్, దాంతోపాటు ఒక లో రూఫ్ కూడా ఇచ్చినారండి. లో రూఫ్ కూడా ఉంది. డోర్స్ కూడా అన్నిటికీ సేమ్ అయితే తీసుకోవడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కకే మనకు కామన్ వాష్ ఏరియా అయితే కూడా వాష్ బేసిన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఇండియన్ తీసుకున్నారు. దీంట్లో కూడా టైల్స్ కానీ ఎవరిని కాంప్రమైజ్ కాలేదు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకు సింక్ ప్రొవిజన్ ఇచ్చినారండి. టైల్స్ పెట్టేసి సింక్ ప్లస్ వాటర్ ప్రొవిజన్ కోసం అయితే ఇక్కడ లైటింగ్ ఎవ్రీథింగ్ అయితే ప్రొవిజన్ చేయడం జరిగింది. ప్లస్ ఒక చిన్న ఆర్చ్ లాగా ఇచ్చినారు. ప్రాపర్టీ అయితే చాలా నీట్గా ఉందండి. ఒకసారి విజిట్ చేయండి. మాటలు చెప్పడం కంటే విజిట్ చేస్తే బెస్ట్ అండి. ప్రాపర్టీ ఏంటంటే ఓనర్ చాలా తక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నారు. ఒకసారి మనం కింద చూస్తే కదా, ఒకసారి టెర్రస్ కూడా మిగతా చూసి మీకు ప్రైస్ కూడా పైన నేను ఎక్స్ప్లోర్ చేస్తానండి. ఎక్స్ప్లోర్ చేసి మీకు ప్రైస్ కూడా రివీల్ చేస్తాను. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉందండి. సిపిఎన్ఆర్ కాలనీలో ఉంది, ఫేజ్ 2లో ఉందండి. ఆర్సీఏ రూట్ అండి, బాలాపూర్ టు ఆర్సీఏ రూట్కి వెళ్ళే మధ్యలో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్స్ 30x45 అన్నమాట. ప్లస్ మనకు బిల్డింగ్ ముందు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. వెస్ట్ ఫేసింగ్ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే పర్మిషన్ ఉందండి. ప్రాపర్టీ చుట్టూ కూడా మనకు మంచి కన్స్ట్రక్షన్సే ఉన్నాయండి. ఒకసారి మీరు చూడండి, నియర్ బై స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు, ఒకసారి చూడండి చుట్టూ ప్రాపర్టీస్. ఏదో అవుట్స్కట్స్లలో లేదండి, చుట్టూ ప్రాపర్టీస్ అయితే ఉండడం జరిగింది. మనకు పైన ఏంటంటే వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ కూడా ఇచ్చారండి. చూస్తున్నారు కదా, ఇది ప్రొవిజన్ అన్నమాట. ప్రాపర్టీ మనకు ఓనర్ చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు. ప్లస్ దీనికి ఏంటంటే లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. 80% లోన్ వస్తుందంట, 100% వాస్తుంది. ప్రాపర్టీ చుట్టూ మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ, ప్లస్ ఇది ఏంటంటే శంషాబాద్ వెళ్ళడానికి షార్ట్ కట్ రూట్లో ఉందండి. శంషాబాద్ చాలా నియర్ బై ఉంటుంది. శ్రీశైలం హైవే కూడా చాలా నియర్ ఉంటుంది. ప్లస్ ఇది కర్మన్ ఘట్ ఇటు హనుమాన్ టెంపుల్ కూడా నియర్ బై ఉంటుందండి. బాలాపూర్ పక్కకే ఉంది ప్రాపర్టీ వచ్చేసి. సో మీకు ప్రాపర్టీని ఫస్ట్ విజిట్ చేయండి. విజిట్ చేసి ఇంకా మోర్ డీటెయిల్స్ అయితే చూడండి. మేము మ్యాక్స్ అయితే అన్నీ చెప్పామండి. ప్రాపర్టీ ప్రైస్ లాస్ట్కి వచ్చేసి నేను చెప్తున్నాను 85 lakhs చెప్తున్నారు. ఇది ఫిక్స్ రేట్గా ఉంది, నెగోషియబుల్ అనమాట. నెగోషియబుల్ అని చెప్తున్న ఓనర్ కూడా. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేడండి. మీరు డైరెక్ట్ ఓనర్తోనే కన్సల్ట్ కావచ్చు, ఓనర్తో డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. ఇంకా మంచి నెగోషియబుల్ కూడా అవుతాయని చెప్పేసి ఓనర్ చెప్పినాడు. మీరు చేయాల్సిందల్లా ఓనర్ని కన్సల్ట్ కావాలి. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇలాంటి చాలా వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీగా ఉందండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.